మరి అయితే ఈ బెల్షస్సరు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ బెల్షస్సరు దేవుని యొక్క ఉపకరణాలని అనుకోవాలి. వాటిని కొత్తగా ఏదన్నా ట్రెండ్ అంటారు చూడండి బాబు, ట్రెండ్. ఇప్పుడు మనం ప్రజెంట్ మార్చాలి, ట్రెండ్ మార్చాలంటారే, అలాగా డైలీ తిని బంగారు పాత్రలు ఏంటి, బంగారు గ్లాసులు ఏంటి తీసుకురండి, మారుద్దాం, చేంజ్ చేద్దాం, ఇంకా కొంచెం బాగా చేద్దాం అని చెప్పి పార్టీ బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ఎంతో ఘోరమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. మితిమీరిపోవడానికి తప్పులన్నీ మితిమీరిపోయి ఇప్పటికే పాపాలు ఎక్కువైపోయింది. దానికి తోడు కాస్త పాపం చేయాలనుకుంటున్నాడు. ఏంటా పాపం అంటే దేవదూషణ, దైవ కార్యాన్ని, నిజంగా దేవునికి ప్రతిష్ఠించిన ఉపకరణాలను వాడాలనే ఆలోచన. దేవుడు టైం అయిపోయింది కావాల్సినటువంటి ఆలోచన వచ్చింది మరి అతను. నిజం చెప్పాలంటే ఆ ఉపకరణాలు పవిత్రమైనవి, దేవుని పేరట దేవుని కోసం తయారు చేయబడినవి, దేవునికి మాత్రమే దీప నైవేద్యాలు చేయడానికి దేవాలయంలో ప్రతిష్ఠించిన వస్తువులవి. దేవుడు శక్తి లేనివాడా? శక్తి లేనివాడా నా దేవుడు? శక్తి కలిగిన వాడు. తన వస్తువులు తను కాపాడుకోవడం మనకు బాగా తెలుసు. ఎవరైనా దేవాలయంలో వస్తువులు దొంగిలించారు, వాళ్ళ ఇంట్లో ఏం బాగట్లా. 50,000 దేవాలయం కడుతున్నారంట. దేవాలయం కడుతుంటే ఒక పెద్ద ఎంప్లాయ్ కనపడి, అయ్యా పలానా ఊర్లో మందిరం కడుతున్నారంటగా, ఇదిగా 50,000 కొంచెం మందిరానికి అందించయ్యా, నువ్వు కూడా మనీ కలెక్ట్ చేస్తున్నావంట కదా అని అంటే, సరే పుస్తకం ఇంటికాడ ఉంది సార్, తర్వాత పంపిస్తాను, రిసిప్ట్ ఎందుకు లేదు, దేవుడు తెలిస్తే చాలని 50,000 ఇచ్చాడు. 50,000 ఇచ్చినట్టుగా వచ్చి చర్చిలో ఉన్న కమిటీ చెప్పాడు ఆయన? చెప్పలా. నిజంగా జరిగింది బాబు, నిజంగా జరిగింది. 50,000 కమిటీ చెప్పాడా? చెప్పలా. దేవాలయ నిర్మాణానికి ఇచ్చిన డబ్బులేదు. దేవుడు తెలుసుగా ప్రేరేపించాడు ఆ బిడ్డని, 50,000 ఇవ్వు, నా మందిరానికి కావాలి అని మనసు ప్రేరేపించబట్టి ఆ 50,000 ఇచ్చాడు. అది ఇప్పుడు మాట కాదు, 10 years బ్యాక్ జరిగిన విషయం. అయితే 50,000 అంటే దగ్గర ఒక నిజంగా చెప్పాలంటే చాలా కాస్టే ఆ రోజుల్లో. మరి ఈ స్థితిలో ఆ 50,000 తీసుకున్న వ్యక్తి ప్రశాంతిని ఇంట్లో పెట్టేసుకున్నాడు. తీసుకెళ్ళి ఒక నెల దినాలు అయిపోయింది. అరే మన ఊరి నుంచి ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఆయన అడగలేదు మనము, ఆయన కూడా అడుగుదాంరా అని సంఘంలో కమిటీకి ఒక ఆలోచన వచ్చింది. ఎంప్లాయీని అంతా చెక్ చేస్తారు కదా, ఎవరెవరు ఎంప్లాయీస్ అని అడుగుతారు కదా. అలా అడుగుతూ ఉంటే ఆయన గుర్తొచ్చింది. పేర్లు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే చాలా మంది తెలుస్తాయి. అందుకని తన దగ్గరికి కమిటీ అంతా వెళ్ళి అడుగుదామని బయలుదేరి ఆయనే పడేసుకుని ఎదురొచ్చాడు. అరే అన్న భలే వచ్చారు, ఎదురొచ్చారు అన్న, ఏంటన్నా మా ఇంటికి వస్తున్నారు అంటే, అయ్యా మరి కానుక ఇవ్వాలయ్యా, చర్చికి వెళ్తున్నాము. ఏంటన్నా మొన్న ఇచ్చారు అన్నకి 50,000 ఇచ్చి పంపించాను కన్నా అన్నారు. ఎవరికయ్యా? ఎవరికి? మన సంఘ పెద్దనంటగయ్యా, మన సంఘ పెద్దే కదా, ఆయనకి ఇచ్చానయ్యా అని పలానా పేరు కూడా చెప్పేసి చెప్పంగానే ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చి అడుగుతారు కదా బాబు, అడిగితే ఈయన అంటున్నాడు, ఎప్పుడు ఇచ్చాడు నాకు, ఈ పోయిన ఇచ్చానని చెప్తే మీరు నమ్మొస్తారా, నన్ను అడుగుతారా అని గుర్తున్నాడు. నీ డబ్బులు ఇచ్చిన ఏమన్నా తెలుసా? నా దేవుడికి ఇచ్చేసాను కాబట్టి నా దేవుడికి చూసుకుంటాడు, నన్ను అడగబాకన్నా, ఈసారి జీతాలు ఏమైనా చూస్తే ఇంకో 10,000 ఇస్తాలే, అంతకన్నా ఇవ్వలేనన్నా అని చెప్పి ఓకే అని వచ్చేసేసాడు. జస్ట్ 21 days ఈ చర్చ అంతకంటే ఇవ్వలేదు అన్నాడు. 21 రోజులు గడిచింది. 21వ రోజుకి కూతురు హైదరాబాద్లో ఉంటే అక్కడికి నడుస్తూ ఉన్నాడు. రోడ్డు మీద నడుస్తూనే ముందుకు పడిపోయి చనిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం ఊపిరి ఉందని గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 1,00,000 ఖర్చు అయింది. కొంచెం ఊపిరి ఉందని డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమన్నా ఫలితం ఉందా? దేవుని సొమ్మును ఆశించినప్పుడు ఏమైనా ఫలితాలు ఉంటాయా? ఉండవు. లెక్కలు సరిచూస్తాడు ఆయన, జాగ్రత్తగా ఉండాలి. లెక్కలు సరిచూసే దేవుడు మన వాక్యం. లెక్కలు సరిచూడటం ప్రారంభిస్తే ఎవరు నిలవలేము. అందుకే పవిత్రంగా బ్రతకమని చెప్పేది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడవాలి. అసలు మనం పాపుల మధ్య నివాసం చేస్తున్నాం. అసలు మన భక్తి సరిపోదు. నిజమైన భక్తి ఏదనగా అని యాకోబు పత్రిక 1:27 రాయబడింది. అలాంటి భక్తి ఉందా మనకి? లేదు. 1:27 రాయబడిన భక్తి అయితే విధవరాండ్లను, దిక్కులేని పిల్లలను నిజంగా వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి కదా. పరామర్శించే మనసు ఉందా మనకి అంటే లేదు కదా, లేదు. చాలా తక్కువ. ఇచ్చిన ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాం, కానీ ఇబ్బందుల్లో పరామర్శించే మనస్సు నిజమైన భక్తి అంటదంట. దేవుడిని ప్రేమించేవారు ఎలా ఉండాలో ఆయన చక్కగా రాస్తూ వచ్చారు. మరి లెక్కలు సరిచూసే దేవుడు ఇలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేస్తుంటే దేవదూషణ దేవాలయంలోని పాత్రలు తెచ్చి ఉపపత్రులు ముందు కూర్చోబెట్టుకొని గర్వపడతా ఇలా దేవుడు అంట ఎర్ర సముద్రాలను ఆయిల్ చేసి ఎరుకోగోళ్ళను కూర్చి ఏంటేంటో చేశాడంట. వీడు బాగా చెప్పుకుంటున్నారు. ఏం దేవుడు చూడు, నేను ముందు పోసుకొని తాగుతున్నాను పాత్రలో, కానీ ఏమైనా చేయగలిగాడా?
ఏం చేయడం దేవుడు కాదు, ఏం కాదు, వాళ్ళు అలా చెప్పుకుంటారు అంతే అని గర్వపడతా. కర్రతో చేయబడి రాయితో చేయబడి బొమ్మలు అక్కడ ఉంటే వాటికి మొక్కుతా. దేవాలయం పాత్రలో ముందు పోసుకొని తాగుతావా? వెంటనే దేవుడు కలుగు చేసేసుకున్నాడు. వెంటనే మానవ హస్తపు వేళ్ళు కిందకు వచ్చి దీపము దగ్గర ఒక నగరం గోడ పూత మీదంట ఏదో ఒక రాత రాయించిందెను. లెక్కలు సరి చూసి రాత రాసేసాడు దేవుడు. గోడ మీద రాత అంటే ఏంటిది? చెరిగిపోని రాత. గోడ మీద ఎప్పుడన్నా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఎప్పుడన్నా పెన్సిల్తో పుల్లతో దేనితో పేరు రాయండి, చెడిపోతుంది. చెడిపోతుంది, స్టాండ్ గడిపోతుంది. అలాగే మళ్ళీ ప్లాస్టింగ్ చేయాలి, చేస్తేనే ఏమన్నా గుర్తుంటుంది కదా. మరి ఇప్పుడు చెప్తున్నాను మీతో నేను, దేవుడికి ఆయాసకరమైన క్రియలు చేస్తే మనం ఆయన ముందు నిస్వార్థంగా నిలబడగలమా? నిలబడలేం. ఇక్కడ మెనే టేకిల్ ఫార్ సీన్ అని వచ్చి గోడ పూత మీద ఒక చెయ్యి, మానవ హస్తపు చెయ్యి అని రాశారు. మానవ హస్తము రాయిట చూడగా హస్తం రాసేస్తుంది. ఏ రాసేసిందంటే, ఇదిగో నీ రాజ్యం విషయంలో లెక్కలు సరిచేసి నీ లెక్కలు సరిచేసేసాడు దేవుడు. లెక్కలు చూసేసాడు. ఈ భాష ఎవరికన్నా అర్థమవుతుందమ్మా? ఎవరికి అర్థం కావట్లా. రాజు గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఈ రాత చూసిన దగ్గర నుంచి కాళ్ళు గడగడ కొట్టుకుంటున్నాయంట. ఎందుకు అంటే దేవుని శక్తిని చూసి నరుడు బ్రతకగలడా? పాపులకైతే మరీ భయం. నిజంగా దైవజనులు ఎవరైనా ప్రవచించి, ఏయ్యా నువ్వు పాపం చేస్తున్నావంట, నీకు ఈ రోగం రాబోతున్నా ఒక దైవజనుడు చెప్పాడంట. ఎప్పుడు పాపం చేసే బిడ్డ కదా గడగడ వణుకుతూ దేవాలయంలోనే మోకాళ్ళు వంగి అయ్యో నన్ను క్షమించమని చెప్పండి పాస్టర్ గారికి, ఎప్పుడు చేయనయ్యా అంటున్నాడంట. ఎందుకని? ఇలా కొన్న పాపాత్మలకి భయం, వణుకు, దడ వస్తాయి కదా. మరి మంచిగా యథార్థంగా ఉన్న వాళ్ళకి వస్తాయా? రావమ్మా. ఎందుకంటే దేవుళ్ళు ఉన్న వాళ్ళకి భయం అక్కర్లేదు. ఆయన దూతను పంపిస్తాడు తెలుసా. ఆయన దూత కావలిగా ఉంటుంది. ఎలా కావాలో తెలుసా? ఇద్దరు వ్యక్తులు నడిచి వెళ్తుంటే పెద్ద లారీ దూసుకుంటూ వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. వీళ్ళిద్దరికి తెలియదు. వీళ్ళిద్దరు రోడ్డు మీద మాత్రం నడుచుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాడు మార్జిన్ దాటి వచ్చేస్తానని వీళ్ళకి తెలుసుదా? తెలియదు. నడుచుకుంటా వెళ్తా ఉంటే బాగా లారీ స్పీడ్ మీద వచ్చేస్తుంటే వీళ్ళిద్దరు అక్కడ ఉన్న వాళ్ళు కాలు జారి యువతలు ఉన్నవాడు కాలు జారి అవతలడు మీద పడ్డాడు. యువతలుడు కాలు జారి అవతలడు మీద పడ్డాడు. అవతలడు వెళ్ళుకుంటూ వెళ్ళి పక్కన డౌన్లో పడ్డాడు. లారీ ఎక్కడ వచ్చింది? వీళ్ళు నడిచి కాలు జారి ప్లేస్లోకి వచ్చేసింది. వచ్చి ఆ ఎదరికెళ్ళిన తర్వాత వాడు కంట్రోల్ కాక ముందుకెళ్ళి డౌన్లో పడిపోయింది లారీ. వీళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? వీళ్ళు డౌన్లో ఉన్నారు కానీ మరీ డౌన్లో లేరు, పక్కన ఉన్నారు, గోడ పక్కన. వెంటనే లేచి చూసుకుని ఏంటి రీట పడ్డాం, ఎలా పడ్డాం, ఏం దెబ్బలాగలా, పక్కకు ఒరిగారు అంతే. వెంటనే లేచి చూసుకుంటే ఏ గాయాలు. వాళ్ళు ఏం చెప్పుకున్నారు తెలుసా? వాళ్ళంట యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారంట. అరే నిజంగా జీసస్ ఈజ్ గ్రేట్ రా, నిజంగా బైబిల్ భలే చెప్పారు అయ్యారు కదా వాక్యము. నిజంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. కొరడా దెబ్బలతో కొట్టారంట, రక్తం అంతా చిందిపోయిందంట, యెరూషలేము గదులు తడిసిపోయినాయి అంట చెప్పుకున్నారంట. యేసయ్య రక్తం గురించి. దేవుడు దిగొస్తాడా రాడా? దేవుని మాటలు మాట్లాడుకుంటా, దేవునికి ప్రార్థన చేస్తా, దేవుని ఆరాధించే బిడ్డల దగ్గరికి ఎవరు వస్తారమ్మా? ఎవరు వస్తారు? దేవుని దూతలు వస్తారు. దూత వచ్చి ఏం చేస్తుంది? చక్కగా రక్షించిద్ది. దూత తన రెక్కల నీడలో కాపాడుద్దమ్మా, కాపాడుద్ది. మరి అలాగే బిడ్డలిద్దరు చూస్తేనంట టైరు, ఈ లారీ టైరు ముద్రలు ఉన్నాయంట. ఆ లారీ వెళ్ళి ఎదరబడిపోతారే, మనం గనక నడుస్తా కొద్ది ముందుకెళ్ళినా ఆ లారీ మనం కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయేదిరా ఎదరికి. దేవుడు ఎంత గొప్పడురా. వేసే మాటలు చెప్పుకున్నామో లేదో మన ఇద్దరమే బతికేమని చెప్పుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్తుతించి ఆరాధించే వారికి అసలు ఏ కీడు జరగదమ్మా, ఏ కీడు జరగదు. మేలు తప్పితే కీడు అనేది ఏమీ ఉండదు. నేను మీతో చెప్తున్న మాట, మరి లెక్కలు సరిచూసే దేవుడు అంట. మరి లెక్కలు సరిచూసే దేవుడి దగ్గర పొరపాట్లు చేయొచ్చా? మనము చేయకూడదమ్మా, పొరపాట్లు చేయకూడదు. పొరపాటు చేస్తే లెక్కలు రాసుకుంటాడు పైన తండ్రి. ఎలాంటి లెక్కలు అంటే ఏది చేసినా తెలియకుండా చేస్తున్నానులే, సీక్రెట్గా చేస్తున్నానులే, ఎవరు చూస్తున్నారు నన్ను అనుకోని కొంతమంది చేస్తూ ఉంటారంట. అలాంటి వారి లెక్కలు కూడా అక్కడ నోట్ అవుతున్నాయి అమ్మా, నోట్ అవుతున్నాయి. మరి వీటిని బట్టి తీర్పు తీరుస్తాడా అంటే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలుసా?
భయంకరంగా. పాపానికి వచ్చి జీతం ఏంటమ్మా? ఏంటి? మరణం. పాపాలు స్టార్ట్ అవి ఎక్కువైపోతున్నప్పుడు అంట నీ ఒంటికి రోగాలు వస్తాయి. పాపం ఎక్కువ అవుతుంది అనుకో, పాపాన్ని చూసి చూసి దేవుడు విసుగుపుట్టి ముందు రోగాన్ని పెడతాడంట. అప్పుడన్నా మారుతావేమని ఒక రోగాన్ని పెడతాడంట. ఆ రోగాన్ని చూసి పశ్చాత్తాపడి దేవుడు దగ్గరికి వచ్చాయ్యా, నా రోగాన్ని తీసి నేను ఎప్పుడు పాపం చేయనయ్యా అని అంటావేమని ఎదురు చూస్తాడు. కానీ నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకుంటా, ట్యాబ్లెట్లు మింగుతా, ఎక్సర్సైజ్లు చేస్తా, నేను ఆ రోగం పిల్లలు వాళ్ళ వెళ్ళే కంట్రోల్ అవుతుంది అనుకుంటావు. కానీ ఏమన్నా కంట్రోల్ అవుతుందా? అవట్లా, అవ్వదు. నిజం చెప్తున్నా, అవ్వదమ్మా, అవ్వదు. ఎవరు చేస్తే కంట్రోల్ అవుతుంది? దేవుడు చేస్తే. ఎవరి పాదాల దగ్గరికి రావాలి? దేవుని పాదాల దగ్గరికి రావాలి. యెషయా 53:5 ఏమంటాడు ఆయన? ఇదిగో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత. మీ సొంత మందులు డాక్టర్ల వల్ల కాదయ్యా, ఇదిగో నీ స్వస్థత నేనిచ్చేది. నిర్గమకాండం 15:26 అంటాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవా అని నేనే, నేను తప్ప వేరొకరు ఎవరు లేరు, నేనే స్వస్థపరిచేది నిన్ను. నువ్వు నన్ను అడగాలి నీకు స్వస్థత కావాలంటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు బాగా రాయించుకొచ్చుకొని ఆ బిళ్ళలు చూసుకుంటా, మింగుతా, నీరసం వస్తా, తప్పన వస్తా, ఒకలాగా ఉండి ఇరిటేషన్గా ఉండి కోపాలు వస్తా, ఇబ్బందికరంగా ఇల్లంతా గందరగోళం చేసుకుంటా, సాతాను బిడ్డగా మారిపోయావు కదా. ప్రార్థన ఉందా? లేదు. ప్రార్థన ఎక్కడుంది? ప్రార్థన. నీకున్న రోగాన్ని బట్టి దేవుని పాదాల మీదకి వచ్చావా? రాలేదుగా. దేవుని పాదాల మీదకి వస్తే దేవుడు వెంటనే నేను స్వస్థపరుస్తాడు. నీకు రోగం రాక నిస్కేకి మరణకరమైన రోగం వచ్చిందని చెప్పాడు ప్రవక్త వచ్చి. చెప్పంగానే దానికి రెమెడీ ఎత్తుకున్నాడా? లేకపోతే తొందరగా పెళ్లి చేసేద్దామని చచ్చిపోయాను అనుకున్నాడా? వెంటనే దేవాలయం వైపు, దేవుని వైపు చూడాలని ఎవరు చూడకుండా సింహాసనానికి పక్కకు దిగి గోడ తట్టు తిరిగాడంట. జనం అంతా చూస్తారేమో. గోడ తట్టు, రాజుగారు కదా, అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆయన. అందుకే గోడ తట్టు తిరిగి తండ్రి దగ్గర చెప్పుకున్నాడట, అయ్యా ఒక్కసారి పరిశీలించయ్యా, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో, ఎంత నీతిగా ఉన్నానో ఒక్కసారి పరిశీలించయ్యా. పరిశీలించి తండ్రి చూడయ్యా, నా యథార్థతను చూడయ్యా, నేను పాపం చేయలేదయ్యా అని ఆయన ఎంతో చెప్పుకుంటాడు దేవుడికి కదా. నేను మీతో చెప్తున్నాను బిడ్డలారా, రోగం వచ్చింది అంటే పాపానికి గుర్తు. నీ ఒంట్లో పాపం ఉంటేనే రోగం కనపడుద్ది. ఆ రోగం కనపడింది అంటే నువ్వేం చేయాలి? వెంటనే పశ్చాత్తాపడిపోవాలి. దేవుడి పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ రోగాన్ని నా నుంచి తీసే ప్రభు, తీసేయ్యా. అయ్యా నేను ఎప్పటికీ పాపం చేయనయ్యా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయను అయ్యా. నేను ఎవరైనా తిట్టేనేమో క్షమించు, నేను ఎవరైనా దూషించేనేమో, నీకు విరోధంగా పాపం చేసేనేమో మన్నించయ్యా అని అంటే ఆ రోగాన్ని తీసేస్తాడంట. మరి నీకు అటువంటి భావం కాకుండా మందులు మింగుతున్నావా బిడ్డ? మందులు మింగుద్దాం. మేము దేవుని పాదాల దగ్గరికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని టాబ్లెట్స్ వాడటం కాదు, కానీ దేవుని పాదాల మీద పడి కన్నీళ్లతో ఒక్కసారి ఆయన వైపు చేతులు రెండు పైకెత్తి, దేవా పాపినయ్యా నన్ను క్షమించండి, నా రోగాన్ని తీసేయ్యా అని అడిగి చూడండి. అడిగి చూస్తే రోగాలు తీసేస్తాను. నేను అలాగే అడిగాను ప్రభు, అయ్యా ఏ దోషమైనా ఏ పాపమైనా నాలో ఉందా? నా తల్లిదండ్రులకి షుగర్లు ఉన్నాయని నాకు పెడతావా? నా మేనత్తులకు ఉన్నాయని నాకు వస్తాయా? వద్దయ్యా, వద్దు నాన్న, తీసేయ. వంశ పారంపర్యంగా వచ్చేది కూడా రానియద్దు, ఏ దోషము అంటనీయద్దయ్యా. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, చేతులు పైకెత్తి కన్నీరు విడుస్తూ, నేను పాపినయ్యా నన్ను కరుణించని అడిగేదని రోజు చాలా రోజులు చేసేది ప్రార్థన. ఆన్సర్ వచ్చేసింది నాకు. ఇదిగమ్మా చూసుకో, చేపట్టు, ఈ టాబ్లెట్స్ వేసుకోవద్దు అని చేతులు వేసాడు. వేసుకోవద్దు. ఆ దర్శనాన్ని నేను నమ్ముతాను కాబట్టి టాబ్లెట్ వేసుకోవటం మానేసాను, అంతే మానేసాను. వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి, నా తండ్రి నన్ను స్వస్థపరిచే నమ్మకం వచ్చేసి చక్కగా అన్ని తినేస్తూ చక్కగా 3 నెలల పాటు షుగర్లు స్వీట్లు మొత్తం తిని 3వ నెలలో వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. షుగర్ ఎవరికైనా ఉందమ్మా? నీకు లేదుగా, లేదుగా. నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచి యెహోవా ఆయన రోగమును తీసివేసే దేవుడు మన దేవుడికి తెలుసా? సర్వశక్తిమంతుడు. అసలు ఆయన అసాధ్యమైన ఏదైనా ఉందా? లేదు. నీలో ఉన్న థైరాయిడ్ అయినా, నీకున్న బీపీ అయినా, నీకున్న షుగర్ అయినా, నీకు ఏ బాధ ఉందో ఆ బాధ అంతా యేసు నామములో తొలగిపోవునుగా కనపడుతున్నాను. యేసు రక్తము ద్వారా మీ అందరికీ రోగముల నుండి విడుదల కలుగునుగా కనపడుతున్నాను. ఆమేన్, ఆమేన్. సర్వశక్తిమంతుడైన
ఆయనకి అసాధ్యమే అంటూ ఏమీ లేవు బిడ్డలారా, ఏమీ లేవు. మృతతుల్యమైన గర్భం నుండి కుమారునిచ్చిన దేవుడు ఆయన. శారా అయితే వృద్ధాప్యంలో మృతతుల్యమైపోయిందంట శరీరం. ఆ శరీరం నుంచి కుమారుని ఉద్భవ చేశాడు ఆయన. జనాంగములకు తండ్రి అయినా తెలుసా? అబ్రహాము కుమారుడు వంశావళిని యేసుక్రీస్తు వారు వచ్చేటట్టుగా ఆ వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధురాలి గర్భం నుండి బిడ్డను పుట్టించిన శక్తిమంతులైన దేవుడు, లెక్కలు సరి చూసే దేవుడు మన దేవుడు. ఇక్కడ అబ్రహాము గారిని శారమ్మ గారిని లెక్కలు చూసుకున్నాడు. వీళ్ళు కరెక్ట్గా సరిపోయారు, అందుకే వృద్ధాప్యమైన పర్లేదు బెడ్ ఇచ్చేద్దామని దేవుడు దిగొచ్చి శారమ్మకి ఏమో 90 ఏళ్ళంట, అబ్రహాం గారికి 100 ఏళ్ళంట. 100 ఏళ్ళప్పుడు వచ్చి బిడ్డనిచ్చాడు తండ్రి అని దేవుడు. నిజంగా ఎంత గొప్ప విషయం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మూయబడిన గర్భాలు తెరవబడును గాక, గర్భవతులకి కుమారులు అనుగ్రహించబడదురు గాక. ఆమేన్. సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైన ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. లెక్కలు సరిచూస్తాడు, జాగ్రత్తగా ఉన్నాడు బిడ్డలారా. రోగం మొదలైంది అంటే వెంటనే వెనుదిరిగి దేవుని పాదాల మీదకి వచ్చి, అయ్యా నీకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేస్తే లెక్కలు చూసి రోగాన్ని ప్రవేశపెట్టావా నాలోకి, క్షమించు తండ్రి, నన్ను క్షమించని ప్రార్థన చేయండి. ప్రభు పేరిట కోరుచున్నాను. రోగం ఉంటే బిళ్ళలు మింగడం కాదు, ప్రతిరోజు తలపైకెత్తి దేవా నేను పాపినయ్యా, గర్భవతుల కోసం ప్రార్థన చేస్తున్నాను నేను రోజు. ఆ మాట కావాలంటే లైవ్లో ఉన్న వాళ్ళని అడగండి. వీళ్ళంతా ఫస్ట్ చేతులు 2 పైకి ఎత్తి, నేను ఘోర పాపినయ్యా, నా శాపాన్ని కొట్టివేయి, నా దోషాన్ని కొట్టివేయి. అడిగితే నీగా దేవుడు క్షమించేది. అమ్మా అడగపోతే దేవుడు ఎలా క్షమిస్తాడు? హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడిని అడిగే కదా స్వస్థత పొందుకున్నాడు. మరి నీకు నాకు స్వస్థత కావాలంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని వైపు చూసి దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. మన పాఠం అయితే లెక్కల సరి చూసే దేవుడు ఇక్కడ బెల్షస్సర్ దగ్గరికి వచ్చేసి మేనే టెక్కిలో ఫార్సీన్ అని రాసేశాడు. మరి భాష ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదంట, ఎవరికి తెలియదు. మరి అక్కడ జ్ఞానులను కింద రాయబడి ఉంది, కల్దీయులను మరి గారడి విద్య కలిగిన వారిని జ్యోతిష్కులను పిలిచాడంట. మరి వీళ్ళందరూ బబులోను జ్ఞానులు రాగానే ఆ వ్రాతను చదివి దీని భావం వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? రాలేదు. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు భూలోకంలో రాయిని రప్పల్ని కొలిచేవాళ్ళు. సర్వశక్తి మంత్రుడైన దేవుడు నాకు దర్శనమిస్తే నెరవేరంగానే గడగడ వణికిపోతానయ్యా నేను. ఎందుకు? నాలో ఉండి పలుకుతున్నాడు ఆయన. అయ్యో తండ్రి క్షమించయ్యా, క్షమించు. నిజంగా నాయన ఈ లోకంలో అంతా వెంబడిస్తుంది కుటుంబం అని నిన్ను సరిగ్గా పరిపూర్ణంగా నీలో ఉండలేకపోతున్నానయ్యా అని ప్రభుని ఎంతో వేడుకుంటాను. ఆయన మాట్లాడుతుంటే జరిగిపోతుందంటే ఆయన ఉన్నట్టు లేదంట, పక్కన ఉన్నట్టు నీ గురించి మాట్లాడుతున్నారు నాతో. పలానా బిడ్డకి ఇలా చెప్పమ్మా, ఇది జరగబోతుంది. అప్పుడు మీతో చెప్పంగానే మీరు వెంటనే సర్చ్ చేసుకుంటున్నారు కదా, అందుకని కీడు తొలగిపోతుంది బిడ్డలారా. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాలు ప్రభు తెలియపరిచినప్పుడు దాచిపెడితే అది ఉగ్రత కింద మారుతుంది. దేవుడు నన్ను ఒప్పుకోడు. కష్టమైన నష్టమైన మీకు చెప్పేది నేను అలవాటు చేస్తున్నాను. ఏదైనా ఇక్కడ కూడా కల్దీల భాష, మరి కల్దీలు వచ్చారంట, గాడి విద్య జ్యోతిష్కులు అంతా వచ్చి అబద్ధం చెప్పొచ్చు కదా, చెప్పడానికి సాహసించారా? చెప్పలేదు. మాకు తెలియదయ్యా, ఈ భాష ఏదో మాకు అర్థం కావట్లేదయ్యా. ఈ భాషను చెప్పగలిగిన వాడు ఒకడున్నాడని ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పారమ్మా? నెబుకద్నెజరు భార్య వచ్చింది. నెబుకద్నెజరు భార్య వచ్చి, బాబు ఎడబాకయ్యా, అయ్యా నీ తండ్రి కాలం నుంచి సంస్థానంలో ఉన్న దానియేలు అని దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఉన్నాడయ్యా, అతన్ని పిలిపించుకయ్యా. పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగిన వాడు. దేవదూతలు ఎవరిలో ఉండి పని చేస్తూ ఉంటారు? మనుషుల్లో ఉండి. దేవదూతలు దిగొచ్చి కొన్ని కార్యాలు జరిగిస్తారు, కొంతమంది చేత పలికిస్తారు. బిలాము నోటి వెంట ఒక్క మాట పలికాడంటే ఆ మాట జరిగిపోయేదంట. బిలాము ఎందుకు పలికేవాడు అంటే దేవుని దేవదూతల ఆత్మ కలిగిన వాడు. దేవదూతల ఆత్మ లోపలికి వచ్చేసి పలుకుతూ ఉంటే ఒక్కొక్క మాట నెరవేరిపోయేదంట బిడ్డలారా. నిజంగా చెప్తున్నాను బిడ్డలారా. మరి దేవుని మాట పలుకుతున్నప్పుడు, దేవుని మాటలే చెప్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి బయటకు వచ్చేస్తుంది. ఆ మాటలు విని నవ్వటం కాదు. ఏంటి ఇలా అంటున్నారు? మరి నిజంగా ఈ లోకంలో మరి వెర్రివాని వలె దేవుని స్వార్థని వెర్రితనంగా చూసే వాళ్ళకి అదంతా వెర్రితనంగా కనపడదు, కానీ దేవుళ్ళో ఉన్న వారికి శక్తిగా మారుద్దంట. అది శక్తి. నిన్న మాటను బట్టి స్తోత్రం, హల్లెలూయా అంటారు.
నేను వాక్యం చెప్తున్నా. నాకు కనిపించిన, నేను ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చింది. ఇట్లా దేవదూత వచ్చి మా స్లాబ్ పైన ఉన్న శివపార్వతుల బొమ్మలు చిప్పుకొని నాకు చూపించిందని చెప్పాను. అసలు ఒక ఆమె అయితే చప్పట్లు కొట్టుకుంటా హల్లెలూయా హల్లెలూయా అంట ఎగిరెగిరి తూపుతుంది. ఎగిరెగిరి తూపుతున్నావా? నాకు అనిపించింది ఆత్మ పరవశం అనమాట. అది ఆత్మ పరవశం. అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి అమ్మా నీకు వందనాలు, ఎక్కడుంటారు మీరు ప్రార్థన అయిపోయినాక వచ్చింది. కానీ నేను మీతో చెప్తున్నాను బిడ్డలారా, దేవుని యొక్క శక్తి మన మధ్య ఉంది. నమ్మాలి. ఆయన లెక్కలు సరిచూసే దేవుడు చూస్తున్నాడని నమ్మాలి. పాపం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి మీద ఆయన అయ్యా నీకు ఎదురుగానే నేను పాపం చేయగలనా? యేసేపు ఏమన్నాడు? పొతిఫరు భార్యతో పాపం చేయడానికి అక్కడ అవకాశం దొరికినప్పటికీ చేశాడయ్యా. చేశాడా? చేయలేదు. అయ్యో నా దేవుడికి ఈ ఎదురుగా ఉండి పాపం చేయగలనా అమ్మా నేను అంటే దేవుడు ఆయన అమ్మటేమంటున్నాడని నమ్మాడు కదా. నమ్మాడు. ఎక్కడంటే అక్కడ దేవుడు ఆయన పక్కనే తోడుగా ఉన్నాడని నమ్మాడయ్యా. మనం కూడా నమ్మాలి. నిజంగా పొతిఫరు భార్య శోధించింది, వేధించింది. నా దేవునికి ఎదురుగా ఎంతటి పాపాన్ని నేను చెయ్యగలనా అనుకోవాలి. ఎవరి కాలమే అబద్ధం ఆడుతుంటే భయం కలుగుతుంది. చిన్న మాట అన్నానయ్యా క్షమించయ్యా, పొరపాటున అన్నానయ్యా క్షమించయ్యా. అసలు బాధ భయం వచ్చేస్తుంది లోపల నుంచి. అనొచ్చా? అనకూడదు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నీ పక్కనే ఉండి నేను చూస్తున్నానమ్మా, నేను చూస్తున్నానయ్యా, నేను నా బిడ్డవని నీ వెంటనే ఉన్నాను కదా, నీ పనులు నాకు బాగోలేదయ్యా అని కల్లో మాట్లాడతారైనా. మాట్లాడినప్పుడు అది చెడ్డ కళ అనుకోబాకండి. అర్థం చేసుకోండి నాన్న, అర్థం చేసుకోండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత క్లియర్గా మీతో, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడంట ఎవరైనా. దానియేలు గారిలో ఎవరున్నారంట? పరిశుద్ధ దేవదూతల ఆత్మ ఉందంట. మరి నీలో ఉన్న దేవుడు కూడా పరిశుద్ధ దేవదూతల ఆత్మే. కానీ దాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? ఆత్మను ఆర్పేస్తున్నావు. నిజంగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 అంటాడు కదా, ఆత్మను ఆర్పకుడి, ఎప్పుడు ఎడతెక్క ప్రార్థన చేయండి అంటాడు. ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గర ఆత్మ పరవశిస్తూ ఉంటుంది, ఆత్మ ఉత్తేజం చెందుతూ ఉంటుంది, ఆత్మ నీకు బయలుపరుస్తూ ఉంటుంది. జరగబోయేదాన్ని, జరిగేదాన్ని, నీకు ఆపదొస్తుంది ముందే తెలియపరుస్తూ నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉండి నివాసం ఉండి నీ కార్యం జరిగించి మరి బయటికి వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి రీతిగానే నీ కార్యాలను జరిగించి మిమ్మల్ని సంతోషపరచుగాక. ఆమేన్. దానియేలు వచ్చాడు. రాగానే ఆ భాష నాలయ్యా అనాలి కానీ నేను చాలా టాలెంటెడ్, ఐఎమ్ ఎక్సలెంట్, చాలా తెలివైన, నేను తెలివి కలిగిన దాన్ని, నా భర్తను బాగా మేనేజ్ చేస్తాను నేను, నీకు ఏం చేత కదా, నా భర్తను ఎట్ట కూర్చోబెట్టాను అన్నంత ఒక అమ్మాయి. అందంగా ఏంటి పిచ్చిదానిలాగా ఉన్నావు చూడు, మా ఆయన కూర్చోమంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నాడు. అన్నాక చూసిందంట. చూసి అమ్మ నాకు చేత కాదులే అమ్మ, నా దేవుడిని ప్రార్థన చేసుకోవడం నాకు తెలిసి ఇంకేం తెలియదు అన్నట్టు. పిచ్చిదాని నేను ఏం తెలియదు, నీకు ఆట ఆడిస్తాడు వెళ్ళామన్నట్టు. ఆట ఆడించే రోజులు వచ్చింది. ఎవరిని ఆట ఆడించే రోజులు అర్థమైపోతాయి. భార్య దగ్గర నటిస్తున్నాడు కానీ బయట ఫ్యామిలీ సెట్ అయింది. కొంత ఏమైంది? ఇప్పుడు ఆట ఎవరు ఆడిస్తున్నారు? అమ్మగారు అనుకుంటుంది, నేను చెప్పినట్టు ఉన్నాడు అనుకుంటుంది. బయట పరిస్థితి ఏం తెలుసు? కానీ ఎవరో వాట్సాప్లో ఫోటోలు పెట్టారంట, ఆయన ఫోటోలు. ఇంటికి రావడం మానేసాడు. నువ్వు ఇంటికి రా, ఇంటి ఫోటోలు వచ్చి ఇంటికి రా అంటే నేను రావట్లేదు, నువ్వు అక్కర్లేదు నాకు అన్నాడు. నేను రావట్లేదు, నువ్వు నాకు అక్కర్లేదు. 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, అక్క ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయవే ప్లీజ్. నేను ఇలా అన్నాను కానీ అమ్మో ఏంటి ఇంత నన్ను మోసం చేశాడంటే, దేవుడికి ప్రార్థన లేకుండా నువ్వు సొంత శక్తిని ఆధారం చేసుకున్నావు. నీ శక్తి మీద ఆధారపడి నా తెలివితోటి నేను నా భర్తని కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేస్తున్నాడు అని అన్నావు కదా. ఇక నువ్వు నుంచోబెట్టు తెల్లమ్మ నాకు తెలియదులే, నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకో. అప్పుడు ఏమైనా జాలి చూపించి నీ భర్త ఆమెతో పాటు నేను చూస్తాడు, అంతేగా నువ్వు ఒక్కదాన్ని కాదు. ఇక అయిపోయింది. అందుకే ఎవరైనా ఏం చేయాలి? దేవుని పాదాల దగ్గరికి వచ్చి ప్రణమిల్లి అడగాలి. అంతేగాని భర్త పాపం చేస్తే నేను చేస్తాను, నేను ఎట్లయినా నాకు కంట్రోల్లో తెచ్చుకోవాలి, నా అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. తప్పమ్మ. బైబిల్ ఏంది చెప్పట్లేదు. పురుషుడిని ఎప్పుడు యజమానుడా, నా యజమానుడా అని పిలుచుకోవాలి, ప్రేమించాలంట. క్షణమైనా దూరం అవ్వద్దని బైబిల్ చెప్తుంది. భర్తకు దగ్గరగా ఉండమని చెప్తుంది. అన్నిటినీ కనిపెట్టాలంట, ఆయనకి అన్ని పరిచర్యలు చేయాలంట, బాధ్యతలు నిర్వర్తించాలంట. దేవుడికి ఇష్టం అంట, దేవుడికి ఇష్టం. ఆ ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు కదా, ఇదిగో నీకు శిరస్సు నీ భర్త అంటున్నాడు. నీకు శిరస్సు ఎవరంటమ్మా? భర్త అంట. శిరస్సుకి భర్త లేకపోతే ఏమైతే తెలుసా? ఎందుకు పనికిరారు? భర్త చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, విలువ ఉంటుంది వాళ్ళకి. పిల్లలు పిలుస్తారు కదా,
పిలిచి అక్షంతలు లేపిస్తారు కదా, వాళ్ళ చేత లేపిస్తారా? శుభకార్యాల్లో కూర్చోబెడతారు కదా, ముందు కూర్చోబెడతారు కదా. పిచ్చి మామూలు ఏం తెలియట్లేదు అసలు. విలువ, భర్త విలువ ఏంటి అర్థం చేసుకో. మార్చుకోవాలంటే ప్రార్థన చేయాలి. పిచ్చి ముందులు కలుగుతారంట. ఎవరో ముందు కలిపారమ్మ ప్రార్థన చేయ పాస్టర్ గారు, అసలు ముందుందో లేదో తెలుసు మనకు అంటున్నారు. ఫోన్ చేసి ముందంటే ఏంటి అన్న, అమ్మ వశీకరణ ముందు మీకు తెలియదా పాస్టర్ గారు, అదేసి నా కొడుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేస్తున్నాము నా కోళ్ళలో, ప్రార్థన చేయమ్మా. అది కాదు ముందు, అలాంటివి ఏవి ఉండవు. దేవుని శక్తి ఉంటుంది అక్కడ. నువ్వు ప్రార్థన చేసుకో, తొలగిచ్చేస్తాడు ఏమన్నా ఉండగానే అంటే వాడేవాళ్ళు ఉన్నారంట. కానీ పిచ్చి పనులు ఎవ్వరూ చేయొద్దని ప్రభు పేరుతో మనం చేయించున్నాను. దానివల్ల కడుపు ఇన్ఫెక్ట్ అయిపోయి సగం వయసులోనే చనిపోతున్నారంట పురుషులు. అవసరమా? పిచ్చి పనులన్నీ చేసి అవసరమా ఇలాంటి పనులు చేసుకోవటం? నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారు? అప్పుడు తండ్రి లేనప్పుడు నీ పిల్లలు ఏమవుతారు? తిరుగుబాటుదారులు అయిపోతారు. తండ్రి గద్దించాలి, తల్లి ప్రేమతోటి తండ్రి గద్దింపుతోటి పెరగాలి పిల్లలు. నిజం చెబుతున్నాను, భర్తను గౌరవించాలి. ఎక్కడైతే దానియేలు మర్మాలు బయలుపరుస్తూ చెబుతూ ఏమన్నాడో తెలుసా? నీ తండ్రి అహంకారాన్ని అణిచేశాడు. అణిచేసి గడ్డి వేయించాడు. మరి నన్నైనా అంతే. అహంకారం వస్తే ఏం చేస్తున్నానా? దేవుడు గడ్డి వేయిస్తాడు, కూర్చో అంటాడు. అంతే, ఏముండదు ఇంట్లో, ఆశీర్వాదాలే ఉండవు. ఎండిపోయిన స్థితి. ఎంత ఏడ్చినా కార్యాలు జరగవు. ఎప్పుడు గొప్పతనాలు పోతా, నేను గ్రేట్ అని, నేను బాగా తెలివైందని, నేను తెలివైన అనుకున్నప్పుడు లిమిట్స్ క్రాస్ చేయకూడదు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దేవుడి దగ్గర మన లిమిట్స్లో మనం ఎప్పుడు మనం తక్కువ చేసుకుంటూ ఉండాలి. అయ్యా నీ శక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు అయ్యా అనాలి. నువ్వు ఒకవేళ గొప్ప ప్రదర్శన చేస్తూ నువ్వు గొప్ప ఘనతని, కీర్తిని తెలివి ద్వారా పొందుకొని ఉంటే దేవుడి దగ్గర అలా చెప్పుకోవాలి. అప్పుడు గొప్పవాడిగా, గొప్పదానివిగా నువ్వు కీర్తించబడతావు బయట. మరి ఇంకా చెప్పుకుంటే ఇక్కడ నెబుకద్నెజరుని గడ్డి వేయించాడంట. ఈ విషయాలన్నీ చెబుతూ నువ్వెంతటి వాడివయ్యా, చూడు దేవుడు ఏం చెప్తున్నాడని చెప్తున్నాడు. 22వ వచనం, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతంతయు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును, నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణాల్లో ద్రాక్షరసం పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను, నీ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ ఓ ఫార్సీ మెనే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించి, టేకెల్ అనగా అతడు నేను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యముని యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులను పార్సీకులను ఇయ్యబడెను. వెళ్ళిపోయింది. లెక్కలు సరి చూసేసారు. రాజ్యాన్ని తీసేసి మాదీయులకు, పార్సీకులకు ఇచ్చేసాడంట. ఈ రాత్రే నువ్వు హతులు అవుతావని చెప్పాడు. నీ లెక్కలు చూసేసి నీకు శిక్ష వచ్చేసి అమలైపోయిందయ్యా. ఎవరు ఆపలేరు కదా దాన్ని. నేను ప్రార్థన చేసిన దేవుడు ఆపడం. లెక్క శిక్ష నానా. ఒకసారి కోర్టులో శిక్ష అమలైపోయింది. బతినాడు వాళ్ళ అమ్మాయిలో, అయ్యో నా కొడుకుని చంపొద్దయ్యా అని దండం పెట్టి ఆపుతారు బాబు, ఆపుతారా? అట్లా ఉంది ఇక్కడ కూడా. నువ్వు వెళ్ళి ఏడ్చినా, నీ తల్లి వెళ్ళి ఏడ్చినా దేవుడు లెక్కల్ని సరిచూడటం ఆపడం. ఎందుకంటే వచ్చేసింది శిక్ష. ఎందుకంటే మరి నాన్న జడ్జి రాస్తాడంట కదా, రాసి ఒక్కసారి తన ముద్ర వేసి సంతకం పెడితే అది అప్రూవల్ అయిపోయింది. దాన్ని అమలుపరచాలి కదా, అమలుపరచాలి. ఇక్కడ కూడా అంతే. దేవాది దేవుడు రాశాడు గోడ మీద, మెనే మెనే టేకిల్ ఫార్సీన్ అని రాసి ఆజ్ఞని జారీ చేశాడు దేవుడు. ఆ పని జరిగిపోద్దా? ఆగుద్దా? జరిగిపోద్ది. దాన్ని ఎవరు ఆపగలరా? ఎవరు ఆపలేరు. కీడైనా ఆపలేరు, మేలైనా ఆపలేరు. ఆయన చేయటం ప్రారంభిస్తే లెక్కలు చూశాడా? నీ మంచితనాన్ని లెక్కలు చూశాడనుకో, నిన్ను ఆశీర్వదించడం ఆయన ప్రారంభిస్తే పక్కంటోడిని అంత చెడగొట్టాలను నువ్వు చెడిపోలేవు. ఎందుకని? నీ మంచితనం కౌంట్ పెరిగిపోయింది. ఆయనకి ఇష్టమైంది కాబట్టి ఆయన దిగొచ్చి నిన్ను దీవించడానికి ప్రారంభించాడు. మరి చెడ్డతనం అనేది కౌంట్ పెరిగిపోయింది. అప్పుడు ఆశీర్వాదం వస్తాయా? ఈ బెల్షస్సరు వలే మరణం ముంచుకొచ్చుంది. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి, కుటుంబంలో సమాధానం కోల్పోతావు. మన వాక్యం ఏంటమ్మా? లెక్కలు సరిచూసే దేవుడు లెక్కలు సరిచూస్తున్నాడంట. మరి మనం ఎట్లున్నాం? అత్తగారి దండం పెట్టట్లేదా?
మామగారి ఇంట్లోకి రానిట్లేదా? గచ్చు మీద గడుగు పెట్టాడంట, పాపం ఏదో పేడ కళ్ళు తీసాడే అనుకో, పొంగాడు కాళ్ళు కడుక్కుందామని వస్తుంటే గచ్చు ఇప్పుడే గడిగా కళ్ళు పోయినాయా అట్ట వస్తున్నావు అని తిట్టి నెట్టిందంట. తప్పు కదా. ఆయన నెడితే ఆయన వాళ్ళ ఏం పడింది, కాల్ చేయాలి ఏం పడింది, ఎట్టొచ్చా చేయొచ్చా? చేయకూడదు. అత్తగారిని ప్రేమిస్తున్నారా? ప్రేమించాలి. తల్లిదండ్రుల వల్లే అత్తగారిని మామగారిని చూసుకోవాలి. లెక్కలు వస్తున్నాడు పైన, ఆయన లెక్కలు చూసేటందుకు నీ కొడుకు ఖచ్చితంగా చేయమని ప్రేరేపించి చక్కగా అలాగే చేపిస్తాడు. అప్పుడు గుర్తొచ్చుతుంది నీకు, అయ్యో నేను కూడా మా అత్తగారికి ఎట్టాగే చేశాను, వీళ్ళు నాకు ఎట్టాగే చేస్తున్నారు అనుకుంటాను. అప్పుడు అనుకునే ప్రయోజనం ఉందా? అనుకోబాకండి. ఇప్పుడే చూడండి చక్కగా. ఏదంటే తండ్రి లెక్కలు సరిచూస్తున్నాడు పైనుండి. ప్రతి లెక్కకి ఆయన రేపు నీకు తీర్పు అప్పుడు చెబుతాడు, ఇది ఎందుకు రాసావయ్యా, అయ్యో నేను మంచిదాన్ని అయ్యంటే కుదరదు. అక్కడ ఆయన దగ్గర కరెక్ట్ లెక్కలు, వీడియో ఆడియో 2 ఉన్నాయి ఆయన దగ్గర, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాడు. మరి నేను ఇప్పుడు చెప్తున్నాను బిడ్డలారా, లెక్కలు సరిచూసే దేవుడి దగ్గర అబద్ధాలు ఆడినా, దేవదోషణ చేసిన, ప్రార్థన చేస్తున్నాడని చేయకోకుండా ఉండా, వాక్యం విన్నాడని కూర్చొని కూడా వాక్యం వినుకోకుండా వేరే వాటిని ఆలోచించిన ఉందా? ప్రయోజనం ఉందా? లేదు. దేవుడి సన్నిధిలో గడిపినట్టు కాదు. శ్రద్ధగా కూర్చోవాలి కాసేపన్నా. మరి గంటసేపు వాక్యం అంతసేపు అన్న దేవుడు మాట్లాడుతున్నాడని వినాలిగా. గంటన్న కూర్చున్నారా? మరి కూర్చుంటే దేవుడు మిమ్మల్ని దీవించును కాక. కూర్చోలేదా? ఇక నుంచి కూర్చోవడానికి ప్రారంభించమని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు వాక్యం అంటే అశ్రద్ధ పనికిరాదు నాన్న. దేవుడే మాట్లాడిస్తున్నాడు అనుకోవాలి. ఎవరు మాట్లాడే వ్యక్తిని అసలు గుర్తే పెట్టుకోకూడదు. ఈ వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడారు నాకు ఈ రోజు తండ్రి, ఏ లెక్కలు సరిచూస్తున్నాడు, నేను ఏ పాపంలో ఉన్నాను, నేను ఎక్కడ తప్పిపోతే ఈ వాక్యం చెప్పించారు ఈ రోజు నాకు తండ్రి. ఆలోచించండి బిడ్డలారా. ఈ వాక్యం ఏంటో ఓపెన్ చేయగానే ఇదే చెప్పమన్నాడు. అయ్యా ఎన్నో మార్లు బోధించాను అయ్యా దీన్నంటే, ఇదే బోధించన్నాడు. 3 సార్లు మార్చుకున్నాను, కుదరలేదు, ఇదే వచ్చింది. మార్చుకోవడం వీళ్ళేది, ఇదే బోధించన్నాడు. మరి లెక్కలు సరి చూస్తున్నాడంటే ఎవరి లెక్కలు సరవుతున్నాయి? జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. లెక్కలు సరి చూస్తే ఆశీర్వాదాలు పోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. లెక్కలు బాగా సరిచూసే దేవుడు మన దగ్గర ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఎదురుగా పాపం చేయొచ్చా? చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞలు అతిక్రమించబాకండి. జాగ్రత్తగా ఉండండి. ప్రభుకి ప్రార్థన చేస్తున్నామంటే చేయాలంటే, అమ్మ చేయలేకపోయానని చెప్పాలి. అసలు వాళ్ళంతా మంది వచ్చారు నా దగ్గర ఈరోజు. రెస్ట్ లేదు అసలు తెలుసా. ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అసలు ఎంత బిజీ అంటే ఎన్ని విషయాలు వింటున్నాను. చెప్పుకుంటారు, వాళ్ళు బాధ అంతా వినాలి కదా, బాధపడతారు. అమ్మగారు ప్రార్థన చేయమంటారు, చేయాలి. నాకు ఆ పని అప్పచెప్పి పెడతాడు అని దేవుడు. ఆయన పని అప్పచెప్పిన తర్వాత పని చేయనంటే కుదరదు. ఒప్పుకున్నాక ఎలా ఉండాలి? కమిట్మెంట్తో ఉండాలి. నువ్వు ఒప్పుకున్నావు, అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా నిందారహితంగా ఉంటానయ్యా అంటున్నావు, కానీ ఎక్కడ ఉంటున్నావు? నిందారహితంగా ఉండలేదు, తప్పిపోతున్నావు. ఆశీర్వాదాలు ఎందుకు పదవైపోతున్నాయి? అసలు ఎందుకు పదవ కనపడుతుంది ఇంట్లో? ఎందుకు అసలు నీ ప్రార్థన వినపడతలేదు దేవుడికి? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేట మనం చేస్తున్నాం. లెక్కలు సరిచూసే దేవుడు మనల్ని కూడా లెక్కలు సరిచూస్తాడు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. లెక్కలంటే ఏంటో తెలుసా? ఏవి లెక్కలు అయ్యి చెప్తాను. ఒక్కొక్క లెక్క. ఉదయకాలం ప్రార్థన చేస్తానయ్యా, నేను ఎర్లీగా లెగుతానయ్యా అని నీ రోగం వచ్చింది అన్నామంట. తెలుస్తున్నావా? లేకపోతే కదా, లేక బాగట్లేదులే, కొన్నాళ్ళ తర్వాత లేవాలిగా, లేక తగ్గిపోయి బాగా సెట్ అయిపోయాయి, లేక బాగా నిద్రపోతు, బాగా పని టైంలో ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నావు. ప్రార్థన నడుస్తుందా? టైంలో నడవనే. ఆ పని కనపడింది, ఈ పని కనపడింది. అప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తావు నువ్వు? అప్పుడు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? అది అయిపోయి బైబిల్ చదువుతానయ్యా, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేసేస్తాను దేవా అన్నాడు. బైబిల్ దుమ్ము పెట్టుకోవాలి, బూజు పెట్టుకోవాలి. తీసిందా? ఓపెన్ చేయటం. అసలు బైబిల్ నలిగిపోయింది అంటే వాళ్ళు ఏసైలో నలిగిపోతున్నారు అర్థం. దేవునికి స్తోత్రం. బైబిల్ నలిగిపోయింది అంటే వాళ్ళు ఏసైలో నలిగిపోతున్నారని అర్థం. ఏసైలో ఉమేకమైపోతున్నారని అర్థం. ఏసైలో నీ చొరబడిపోతున్నారని అర్థం. నీ పేజీలు ఊడిపోతున్నాయా? నీ బైబిల్లో పేజీలు ఊడిపోతున్నాయా? నీకు ఆశీర్వాదాలు ఒక్కొక్కటి ఊడి నీటిలోకి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవాలి. మరి అన్నయ్య పని చేయట్లా. నేనయ్యా అబద్ధాలు ఆడనన్నారు. అబద్ధాలు ఆడమని ఆపుతున్నారు. అవసరం లేకపోయినా అబద్ధం వచ్చేస్తాను. సరే, అబ్రహాం అంటే అవసరం కొద్దీ తన భార్య అన్నమైంది కాబట్టి అక్కడ రాజు దగ్గర అబద్ధం చెప్పాల్సి చెప్పాడు. అంతేగాని అక్కడ దాన్ని కూడా ఖండించాడు తండ్రి అని దేవుడు. అబద్ధాన్ని ఒప్పుకోడు తండ్రి అని దేవుడు. నీ పొరుగువాన్ని దాచించకూడదు అంటాడు. ఇవన్నీ ఏమంటారమ్మా? ఆజ్ఞ అతిక్రమించడం అంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? లెక్కలు సరి చూస్తాడు. లెక్కలు సరి చూస్తే ఏమవుతాం? మనం ఉంటామా? లెక్కలు సరి చూస్తే ఏం లేదు, లైఫ్ క్లోజ్ అయిపోతుంది, ఆశీర్వాదం క్లోజ్ అయిపోతుంది. ఇంకేముండదు, ఆశీర్వాదాలన్నీ వెనకబడిపోతూ ఉంటాయి.
ప్రతి దానికి నువ్వు ఇక లెక్కలు చెప్పుకుంటా తండ్రి తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం అంట ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదం ఇంటి మీదకి రాదు బిడ్డలారా. మరి అందుకే చెప్తున్నాను బిడ్డలారా. మరి బెల్షెజర్ రాజు గురించి కొంచెం చదివి ముగించేసేద్దాం. 28వ వచనం చదవండి బాబు. బెల్షెజర్ ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారు హారం వేసి ప్రభుత్వము చేటులో అతను 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి ఎందే కల్దీల రాజు బెల్షెజరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనానికి ఎక్కాను. ఎక్కాడా సింహాసనానికి? ఎక్కాడు. సింహాసనానికి ఎక్కి పరిపాలన చేస్తున్నాడు. ఎవరో దర్యావేషి. ఎవరిది అసలు సంస్థానం? బెల్షెజర్ది. బెల్షెజర్ రాజ్యం పోయి ఎవరి రాజ్యం వచ్చేసింది ఇప్పుడు? ఎవరిదమ్మా? దర్యావేషి రాజ్యం. లెక్కలు సరిచూసాడా లేదా దేవుడు? సరిచూసేసాడు. ఎక్కడ తప్పిపోయాడు? దేవుని ఉపకరణాలు పట్టుకున్నందుకు తప్పిపోయాడు. దేవుడికి ఇష్టం లేదు నా ఉపకరణాలు ముట్టుకుని దానిలో ముందు తాగావు కాబట్టి నువ్వు ఉండటానికి అర్హుడు కాదు, నువ్వు అక్కర్లేదు వెళ్ళిపోమని చెప్పి లెక్కలు సరిచూసి రాజ్యాన్ని పీకేసి ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి దర్యావేషి చేతిలో పెట్టేసింది. అయిపోయి లెక్కలు సరైపోయినా లేదా? ఒక్కసారి 24-25 వచ్చిన చదువుతాం. కావున ఆయన ఎదురు నుండి ఎరచేయి వచ్చి వ్రాతను రాశాను. వ్రాసిన శాస్త్రం ఏమనగా మేనే టెకిల్ ఫార్సీ. ఈ వాక్య భావం ఏమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి తేకెళ్ళనగా ఆయన త్రాసులో తోచగా నువ్వు తప్పు కనబడి పెరెస్ అనగా మాదీయులకును పారసీలకును ఇయ్యబడి. ఇది జరిగింది. ఇవ్వబడిందా లేదా? ఇవ్వబడింది. రాజ్యం వెళ్ళిపోయిందా లేదా? అందుకే లెక్కలు సరిచూసే దేవుడు. ఆయన వైపు చూస్తూ బ్రతుకుదాం, ఆయనలోనే ఉందాం, పాపం చేయొద్దు, పవిత్రంగా బ్రతుకుదాం. దేవుడు మనం దీవించాలి అంటే మనం కూడా బెల్షెజర్ వలె ఎవ్వరం ఎవరిలాగా ఉన్నామంటే దానియేలు వలె రోజు మారు ప్రార్థన అనుభవంతో బ్రతుకుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలని ప్రభు పెట్ట కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించలాగున ప్రతి ఒక్కరూ రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను.